నాన్న ఏమిట్రా ఈ టైంలో ఒక్కడే కూర్చొని ఆలోచించుకుంటున్నావు? ఏం లేదు నాన్న. నాన్న నాన్నతోనే అబద్ధాలు ఆడుతున్నావా? ఏవైందో చెప్పరా, ఏవైంది నాన్న? నాన్న స్వయంవద చచ్చిపోయాక నేను సకలాగాడు కలిసి సిటీ అవుట్స్కట్స్ దాకా వెళ్ళాము. అక్కడ ఏంట్రా అక్కడ అడ్డు బ్రేక్ ఇస్తూ చెప్తున్నావు? వితౌట్ బ్రేక్ చెప్పరా, నాకు టెన్షన్ గా ఉంది. స్వయంవద దయ్యమై కనిపించిందన్నా. దయ్యమై కనిపించిందా? అవునమ్మా, కన్నడలో పాట పాడుతూ కరాళ నృత్యం చేస్తూ కనిపించింది. అమ్మా కన్నడంలో పాట పాడిందంట, కరాళ నృత్యం చేసిందంట. అమ్మా నాకు భయం వేస్తుంది రాజా. మీరు ఊరుకోండి, ప్రతిదానికి భయపడుతుంటారు. నేనేం అనలేదు కదా నాన్న. నన్నేం అనలేదు కానీ నాకే భయం వేసింది. అక్కడి నుంచి డైరెక్ట్ గా సిటీకి వచ్చి గోరిక గారిని కలిశాను. అరే దెయ్యానికి గోరిక గారికి ఏమిటిరా సంబంధం? ఏమిటమ్మా సంబంధం? సంబంధం ఏం లేదు నాన్న, నా ఫ్రెండ్ కదా అని ఒకసారి కలిసి చెప్దామని వెళ్ళాను. ఏమన్నాడు ఫ్రెండు? డైరెక్టర్ సేతులింగాన్ని కలవమన్నాడు. మరి కలిసావా? కలిస్తేనే కదా సినిమా మొదలయ్యేది. నువ్వు చెప్పు నాన్న. అదే నాన్న కలిశాను. ఏదో విక్రమాదిత్య స్టోరీ చెప్పి దాన్ని సోషలైజ్ చేసి సినిమా తీస్తా అన్నాడు. అందులో నేనే హీరో అన్నాడు. హీరో అంట. హీరోయిన్ ఎవరు నాన్న? ప్రియంవద. ప్రియంవద ఇది కూడా స్వయంవదలాగా దయ్యమా ఏంటి? కాదు నాన్న, కన్నడ అమ్మాయి, కానీ అచ్చు స్వయంవదలానే ఉంది. అచ్చు స్వయంవదలాగా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావురా? స్వయంవద చచ్చిపోయింది, దయ్యంలాగా మారిపోయింది అన్నావు, కన్నడంలో మాట్లాడింది అన్నావు, కన్నడ నృత్యం చేస్తుందన్నావు, ఇప్పుడు ప్రియంవదలాగా మారిపోయింది, సేమ్ అలాగుందంటున్నావు. ఒకవేళ నా భయం మైథిలి స్వయంవదే దయ్యంగా మారి ఇవన్నీ నడిపిస్తుందేమో అనుమానంగా ఉంది నాన్న. ప్రతి చిన్నదానికి అనుమానమే మీకు. ఏవే ఏం తెలుసుని మాట్లాడుతున్నావే? బుద్ధుడిని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? ఇది చిన్న విషయమా? అరే ఎందుకండి అంత అనుమానం? ఎందుకంటే స్వయంవదను ఆత్మహత్య చేసుకోవడానికి మొట్టమొదటిగా పురుగొల్పింది నేనేనే. అందుకని ఆ దయ్యం కూడా మొట్టమొదట నా మీదే దాడి చేస్తుందేమో. ఎందుకంటే అది దయ్యం కదా, దయ్యం ఏమైనా చేయగలదు కదా.